తిరుమల పవిత్రతని దెబ్బతీసేలాగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తిరుమల ప్రతిష్ఠ గురించి జగన్ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. చంద్రబాబు నాయుడు గారు తెలిసి రాజకీయ దురుద్దేశాలతో అబద్ధాలాడి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను, లడ్డూ విశిష్టతను ఏ రకంగా తాను దిగజారుస్తూ అబద్ధాలతో అపవిత్రం చేస్తూ తాను ఏ రకంగా అయితే అడుగులు ముందుకు వేశాడో వాటికి సంబంధించిన అంశాల మీద కోర్టు కూడా మొటిక్కాయలు వేయాలి, ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారికి మొటిక్కాయలు వేయాలి అని మేము ప్రధానమంత్రి గారికి లేఖ రాశాం. మీరు తిరుమల ప్రాశస్త్యం గురించి, విశిష్టం గురించి మీరు మాట్లాడడము, ఈ రాష్ట్ర ప్రజానీకం వినాల్సి రావడము నిజంగా అది మా బాధో మా కర్మో మాకు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేవుణ్ణి నేను నమ్ముతున్నాను అని ఒక్క మాట మీ నోటి నుంచి ఈ నిమిషంలో చెప్పండి. అదే మీరు తిరుమల ప్రాభవాన్ని, తిరుమలేశుడి వైభవాన్ని, తిరుమల ప్రాశస్త్యాన్ని, తిరుమలేశుడి గొప్పతనాన్ని మీరు మాట్లాడినట్టు భావిస్తాం మేము. మీరు ముఖ్యమంత్రిగా పోయి సంతకం పెట్టమంటే సంతకం పెట్టకుండా గుళ్ళేకపోయి వచ్చినటువంటి వ్యక్తి, మళ్ళీ వెళ్తే సంతకం ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అని వెళ్లకుండా ఆగిపోయినటువంటి వ్యక్తి, మీరు తిరుమల ప్రాశస్త్యం గురించి, తిరుమలేశుడి గొప్పతనం గురించి మీరు చెప్తూ ఉంటే మేము వినాల్సి రావడం మా దురదృష్టం.